దేశంలో ఎక్కడ ఎలక్షన్లు ఉన్నా సరే అక్కడికి మన లీడర్లు పోవాల్సిందే, ముచ్చట్లు చెప్పాల్సిందే. ఎందుకంటే మరి ఇక డైలాగులు దంచి కొట్టుట్లా, సవాళ్ళు ఇసురుట్లా మన లీడర్ సభల స్టైలే వేరు. మనోళ్ళ ముచ్చట్లకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే కాయిష్ మరి పిలిపించుకుంటుర్రు పక్క రాష్ట్రాల లీడర్లు. ఇట్లనే షే పార్టీకి ఎలక్షన్ల ప్రచారం చేయడానికి కేరళ దిక్కు పోయిండట సీఎం రేవంత్ రెడ్డి సారు. మరిగా అక్కడ సారి ఏమేం మాట్లాడిండో చూడాలి కదా. చలో. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లున్నా అక్కడ మనోళ్ళ ముచ్చట్లు మోగాల్సిందే. ఇక ఇప్పుడు 4 రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ఎలక్షన్లు అవుతున్నాయి కదా. అందుకే తెలంగాణకేంచి లీడర్లు అటు ప్రచారం చేయడానికి పోతుండ్రు. ఇట్లనే తెలంగాణ చెయ్యి పార్టీ లీడర్లు అంతా చలో కేరళం అంటున్నారు. ఇప్పుడు తెలుగు పబ్లిక్కు తాతిల్లిచ్చి కొన్నొద్దులు మలయాళం పబ్లిక్కు జోలు చెప్పనికి పోయినరా అన్నట్టు. అన్నిటికీ మించి కేరళంలో సీఎం రేవంత్ సార్ ప్రచారం జోరుగా అవుతుంది. బుధారం త్రివేంద్రం అలప్పుజ దిక్కు బండెక్కి తిరుగుకుంటా చౌరత్తలలో మీటింగులు పెట్టుకుంటా సారు కేరళం జనాలకు ముచ్చట్లు చెప్పిండు. కేరళం పబ్లిక్కు తెలుగు రాదు కాబట్టి సారు ఇంగ్లీష్లోనే ఇస్తున్నాడు స్పీచ్లు. తెలుగులో మాట్లాడింటే మాత్రం సీఎం సారు ముచ్చట్లకు సీటీలు కొట్టేటోళ్ళు కావచ్చు పబ్లిక్. అయినా సరే జోరుగానే నడుస్తున్నాయి మీటింగులు. కేరళంలో అధికారంలో ఉన్న ఎర్రజెండ పార్టీ వాళ్ళకు అటు గట్టిగా పోటీ ఇస్తున్న కాషాయం పార్టీ వాళ్ళకు ఆయమన్నట్టే సురుకులు పెట్టిండు ముఖ్యమంత్రి. Pinarayi Vijayan is nothing but Narendra Modi, shadow Narendra Modi's brother. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people, Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take defeat. Kidnap your Kerala future through Pinarayi Vijayan. ఇంకో దిక్కు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి సార్లు, తత్తిమ లీడర్లు కూడా కేరళం దిక్కు తాపకింతమంది పోయొత్తనే ఉండ్రు. తెలంగాణ లీడర్లకు ఢిల్లీ పెదవాన్సులు బరువు బాధ్యతలు గట్టిగానే అప్పచెప్పిర్రాట. అందులో ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సార్ సొంత రాష్ట్రం ఆయే కేరళం. అందుకే తెలంగాణ లీడర్లు ఇంగిత గట్టిగా ప్రచారం చేస్తుర్రు అనుకుంటారు చాలా మంది. మరిగా చూడాలి మన లీడర్ల ప్రచారం కేరళం రాష్ట్రంలో చెయ్యి పార్టీ వాళ్ళకు ఏ పార్టీ కలిసి వస్తుందో.